వెల్కమ్ వ్యూయర్స్. ఈ కథ ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలో కూస్మాండా అనే చిన్న టౌన్లో సల్మా సుల్తానా లష్కరే అనే 30 సంవత్సరాల అమ్మాయి తన కుటుంబ సభ్యులతో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక స్థానిక వార్తా ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసేది. స్టూడియోలో వార్తలు చదువుతూ కొన్నిసార్లు గ్రౌండ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి వచ్చేది. అందువల్ల ఆమె తరచూ వేరే ఊర్లకు కూడా ట్రావెల్ చేయాల్సి వచ్చేది. అది 2018 అక్టోబర్ 21. సల్మా సుల్తానా ఆ రోజు ఏదో పని మీద బయటకు వెళ్లడానికి రెడీ అవుతోంది. అది చూసి ఆమె తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. దానికి సల్మా చిన్న పని ఉంది, తొందరగా తిరిగి వచ్చేస్తానని చెప్పింది. సల్మా ఇంటి నుండి కోర్బాకు తన సొంత స్కూటర్పై బయలుదేరి వెళ్ళింది. అలా వెళ్లిన సల్మా సాయంత్రమైనా ఇంటికి రాలేదు. ఆ రోజు గడిచిపోయింది. మరునాడు 22వ తేదీ సాయంత్రం వరకు చూసిన ఆమె తండ్రి కుమార్తెకు కాల్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏదో ప్రాజెక్ట్ పని వచ్చి ఆమె బిజీగా ఉండి ఉంటుంది, ఫోన్ ఛార్జింగ్ పెట్టడం కూడా మర్చిపోయి ఉండవచ్చని అనుకున్నారు. జనవరి 20, 2019 సల్మా తండ్రి చనిపోయాడు. ఈ మరణ వార్త తెలిస్తే కూతురు తప్పకుండా ఇంటికి వస్తుందని బంధువులందరూ భావించారు. సల్మా తండ్రి అంత్యక్రియలకు ముందు అందరూ ఆమె కోసం ఎదురుచూశారు. సాయంత్రం వరకు వేచి చూసి ఆమె రాకపోవడంతో అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. సల్మా తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఒక పక్క తన కూతురు గురించి ఎటువంటి సమాచారం లేదు. మరోపక్క మిగిలి ఉన్న కుటుంబ పెద్ద సల్మా తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడని సల్మా తల్లి బాధపడింది. తండ్రి కూతుళ్ల మధ్య ఏ విధమైన గొడవలు లేవు. మొదటి నుండి సల్మా తండ్రి కూతురికి చాలా సపోర్ట్ ఇచ్చేవాడు. ఆమెకు ప్రతి పనిలోనూ సహాయం చేసేవాడు. అంత ప్రేమగా చూసిన తండ్రి మరణించిన సమయంలో కూడా ఆమె ఎందుకు రాలేదు? అసలు సల్మాకి ఏమై ఉంటుంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఏదైనా కుట్రలో ఇరుక్కుందా? ఆ వివరాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సల్మా అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత కోర్బా రైల్వే స్టేషన్లో చాలా రోజులుగా పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఒక స్కూటర్ పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లి ఆ స్కూటర్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కూటర్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అది సల్మా సుల్తానా పేరుతో రిజిస్టర్ చేయబడిందని, ఆ స్కూటర్ సల్మాదేనని తెలిసింది. దాంతో పోలీసులు సల్మా ఆ బైక్ని అక్కడ పార్క్ చేసి కన్ఫామ్గా ట్రైన్లో ముంబైకి వెళ్లి ఉంటుందని భావించారు. అది 2020. దేశంలో లాక్డౌన్ విధించబడింది. ఈ కేసు కోల్డ్ స్టోరేజ్కి వెళ్లిపోయింది. రోజులు సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అలా 2023 వచ్చింది. సల్మా తప్పిపోయి 5 సంవత్సరాలయ్యింది. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పోలీసులు గత 5 సంవత్సరాలలో జరిగిన మిస్సింగ్ కేసులను తిరిగి ఓపెన్ చేశారు. ఈ ఆపరేషన్లో తప్పిపోయిన పిల్లలు, మహిళలను గుర్తించాలి. ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాబిన్సన్ గురియా కోర్బా జిల్లాకు బదిలీపై వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే ఆపరేషన్ ముస్కాన్ కింద అన్ని స్టేషన్ నుండి మిస్సింగ్ కేస్ ఫైళ్లను తెప్పించి పరిశీలించారు. సల్మా సుల్తానా కేసు కూడా అందులో ఉంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని రంగంలోకి దింపారు. ఈ టీం మళ్లీ సల్మా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించారు. వారందరి మాటలు విన్న తరువాత ఇన్ని సంవత్సరాలు గడిచినా సల్మా ఎవరిని ఎందుకు సంప్రదించలేదు, ఆమె ఎందుకు మాట్లాడడానికి ప్రయత్నించలేదు అని ఆలోచించిన పోలీసులు ఇందులో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని గ్రహించారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఒక సమాచారం అందింది. అది 2018లో సల్మా పేరుపై 8 లక్షల రుణం జారీ చేయబడిందని, ఈ రుణాన్ని యూనియన్ బ్యాంక్ ఇచ్చిందని, కొంతకాలం తర్వాత సల్మా అదృశ్యమయ్యిందని, సల్మా రుణం తీసుకుని తిరిగి చెల్లించలేకపోయిందని, అందుకే ఆమె పారిపోయిందని భావించారు. రుణం గురించి తెలుసుకోవడానికి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడటానికి ఒక టీంని యూనియన్ బ్యాంక్ ఆఫ్ కోర్బాకు పంపారు. దర్యాప్తులో సల్మా తీసుకున్న రుణం యొక్క ఈఎంఐ ఇప్పటికీ బ్యాంకులో ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో జమ అవుతుందని తెలిసింది. దర్యాప్తు బృందం ఆ బ్యాంకుకు వెళ్లిన టైంలో ఆ నెల వాయిదా కూడా జమ చేయబడింది. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన సిఎస్పీ సల్మా కుటుంబ సభ్యులతో రుణం గురించి మాట్లాడితే వారికి ఆ రుణం గురించి తెలియదని తేలింది. ఈ రుణం ఎవరు చెల్లిస్తున్నారనే ప్రశ్న తలెత్తింది. దీనిని తెలుసుకోవడానికి పోలీసులు మళ్లీ యూనియన్ బ్యాంకుకు వెళ్లి సల్మా రుణం యొక్క ఈఎంఐని
గంగాశ్రీ జిమ్ పేరుతో జమ చేస్తున్నారని తెలుసుకున్నారు. దర్యాప్తు బృందం కోర్బాలో గంగాశ్రీ జిమ్కు వెళ్లి యజమాని గురించి అడగ్గా ఆయన ఇప్పుడే బయటకు వెళ్లాడని, రావడానికి సమయం పడుతుందని చెప్పారు. యజమాని పేరు మధుర్ సాహు. అతను ఈ జిమ్లో ట్రైనర్ కూడా. అతను వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కు పంపమని సిబ్బందికి చెప్పి పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు పోలీసులు స్టేషన్లో మధుర్ సాహు కోసం వేచి చూశారు. ఒకరోజు గడిచినా కూడా అతను రాకపోవడంతో పోలీసులు మళ్లీ జిమ్కు వెళ్లారు. అతను జిమ్లో లేడు. నిన్నటి నుంచి అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తేలింది. అంటే సాహు పారిపోయాడు. దాంతో పోలీసులకు మధుర్ సాహుపై అనుమానం కలిగింది. అతను ఈ జిమ్ చాలా సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. అతనే సల్మా ఈఎంఐ కూడా చెల్లిస్తున్నాడు. పోలీసులు సల్మా మధుర్ సాహుల కాల్ రికార్డులు తెప్పించి పరిశీలించారు. వారిద్దరూ గంటల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారని తేలింది. సల్మా చివరిగా ఉన్న ప్రదేశం శారదా విహారాన్ని కనుగొనబడింది. ఒకరోజు గంగాశ్రీ జిమ్ సిబ్బంది మరియు వారి స్నేహితులు కలిసి ఒక చోట కూర్చొని మందుపాటి చేసుకుంటున్నారు. తాగుబోతులు ఉన్న చోట గొడవలు కూడా జరుగుతాయన్నది నిజం. అదేవిధంగా మధుర్ సాహు భాగస్వామి జిమ్ పార్ట్నర్ సరదాగా జోకులు వేసుకుంటూ వారి ఆధిపత్యం చూపించుకోవడానికి వారిద్దరూ నేనిలా చేశాను, నేనలా చేశాను అని గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో జిమ్ ట్రైనర్ మధుర్ సాహు తన భాగస్వామితో, నిన్నేం చేస్తానో చూడు, నువ్వు కనిపెట్టలేవు, నీ కుటుంబం మాత్రమే కాదు, పోలీసులు కూడా నిన్ను కనుక్కోలేని చోట మాయం చేస్తాను అని అన్నాడు. ఇది విన్న స్నేహితులు నవ్వడంతో విషయం కొంచెం సీరియస్ అయ్యింది. మందుమత్తులో ఉన్న మధుర్ సాహు, నేను సల్మా సుల్తానను పోలీసులు కూడా కనుగొనలేని చోట మాయం చేశాను, అదే చోట నిన్ను మాయం చేస్తానని చెప్పాడు. అది విన్న అతని పార్ట్నర్ ఆశ్చర్యపోయాడు. తర్వాత అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత మధుర్కు తన పార్ట్నర్తో డబ్బు విషయంలో గొడవ జరిగింది. దాంతో అతను మధుర్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నాడు. మధుర్ పార్ట్నర్ కూడా సల్మా సుల్తానా తప్పిపోయిన వార్త విన్నాడు. అతను వెళ్లి పోలీసులకు అన్నీ చెప్పేశాడు. అది విన్న పోలీసులు రంగంలోకి దిగి మధుర్ సాహు గురించి వేట ప్రారంభించారు. మధుర్ కోర్బా జిల్లాలో కనిపించాడని ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. మధుర్ను ఆగస్టు 13న అరెస్ట్ చేశారు. విచారణలో అతను ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అతనితో పాటు కౌశల్ శ్రీనివాస్ అనే ట్రైనర్ని, అతుల్ శర్మ అనే ఫ్రెండ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నించారు. కొద్దిసేపటికి నిందితులిద్దరూ సల్మాను తామే హత్య చేశామని అంగీకరించారు. మొత్తం కథను పోలీసులకు చెప్పేశారు. కథ 2016 నుండి ప్రారంభమైంది. సల్మా క్రమంగా జర్నలిజంలో స్థిరపడింది. రోజూ టీవీలో కనిపించడంతో ఆమె స్థాయి పెరుగుతూ వచ్చింది. ఆమె జిమ్కు వెళ్లి కొంచెం ఫిట్గా ఉండాలని అనుకుంది. ఇంటికి దగ్గరలో గంగాశ్రీ జిమ్ ఉండడంతో సల్మా ఈ జిమ్లో చేరింది. ఈ జిమ్ మధుర్కి చెందింది. అతను ఇక్కడ శిక్షణ కూడా ఇస్తాడు. అతనికి 100 మందికి పైగా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అతను ఎవరినైనా అమ్మాయిని ఇష్టపడితే మొదట తన డబ్బు, బాడీ బిల్డింగ్తో వాళ్ళని ఆకట్టుకునేవాడు. అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్కి వచ్చేవాళ్ళు. అతనే వారికి శిక్షణ ఇచ్చేవాడు. అతను వారిని ఆకట్టుకుని వారితో లైంగిక సంబంధాలు పెట్టుకునేవాడు. వాళ్ళతో విసుగు చెందినప్పుడు వారికి కొంత డబ్బు ఇచ్చి వదిలించుకునేవాడు. సల్మా విషయంలో కూడా అదే జరిగింది. సల్మా చూడటానికి చాలా అందంగా ఉండడంతో మధుసాహు ఆమెకి శిక్షణ ఇస్తూ ఆమెని లైన్లో పెట్టాడు. సల్మా కూడా మధుర్ని చూసి అతనితో ప్రేమలో పడింది. దీనితో ఇద్దరూ సల్మాకు చెందిన శారదా విహార్ ఫ్లాట్లో కలిసి జీవించడం ప్రారంభించారు. ఈ విషయం సల్మా ఇంట్లో తెలియదు. తన వర్క్ ప్లేస్కి ఇల్లు దూరంగా ఉండడంతో ఆఫీస్ దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటానని చెప్పి సొంతంగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని మధుర్తో లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒక పని మనిషి కూడా ఉండేది. సల్మా మధుర్తో చాలా సంతోషంగా ఉండేది. మధుర్ని త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంది. అతనితో తన జీవితాన్ని కూడా గడపాలని కోరుకుంది. ఒకరోజు మధుర్తో వివాహం గురించి ప్రస్తావించింది. మధుర్ అప్పటికి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నా పెళ్లి వరకు తీసుకురాలేదు. సల్మా వివాహ విషయంలో మధుర్పై ఒత్తిడి తెచ్చింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మధుర్ మాట మారుస్తూ ఉండేవాడు. నెమ్మదిగా అతను సల్మా నుండి దూరం కావడం ప్రారంభించాడు. కానీ సల్మా అతనితో నిజంగానే ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత ఈ విషయంపై వాళ్ళిద్దరూ గొడవ పడడం ప్రారంభించారు. ఒకరోజు సల్మా ఒంటరిగా ఉన్న టైంలో మధుర్ మొబైల్ ఆమెకు దొరికింది.
ఆమె తనిఖీ చేయగా మొబైల్లో చాలా మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయని అతని నిలదీసినప్పటికీ మధుర్ ఏమాత్రం తగ్గకుండా, నువ్వు రోజూ చాలా మంది అబ్బాయిలతో మాట్లాడతావు కదా, నీక్కూడా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా అని అన్నాడు. అప్పట్నుండి ఆమె ఎవరితో మాట్లాడినా దాని సాకుగా చూపెట్టి గొడవలు పెద్దవి చేసి మనమిక కలిసి జీవించలేము అనే పరిస్థితి తీసుకొచ్చి సల్మా తనంత తానుగా అతనితో విడిపోయేలా చేశాడు. సల్మా న్యూస్ యాంకర్ కాబట్టి ఆమె కోపంతో టీవీలో అందరికీ ఈ సమస్య చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తన నిజస్వరూపం బయటపడుతుందని గ్రహించి ఆమెను తన దారి నుంచి తొలగించుకోవాలనుకున్నాడు. సల్మా 2018 అక్టోబర్లో తన ఇంటికి వెళ్ళింది. 21వ తేదీన మధుర్ సల్మాకు ఫోన్ చేసి ఫ్లాట్కి రమ్మన్నాడు. అక్కడ పనిచేసే పని మనిషిని కూడా ఇంటికి పంపించేశాడు. సల్మా తన సల్వార్ సూట్ ధరించి స్కూటీపై ఫ్లాట్కి చేరుకుంది. ఆమె అక్కడికి వెళ్లేసరికి మధుర్ స్నేహితుడు జిమ్ ట్రైనర్ కౌశల్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నాడు. మళ్లీ వివాహం విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన వివాదం చెలరేగడంతో మధుర్ సాహు, కౌశల్ ఇద్దరూ కలిసి సల్మా దుపట్టాను ఆమె మెడకు బిగించి కట్టారు. సల్మా పెనుగులాడింది. కానీ ఇద్దరు బలమైన వ్యక్తులతో ప్రతిఘటించలేక కొద్దిసేపటికి ప్రాణాలు వదిలింది. ఇదంతా విన్న పోలీసులు మధుర్ను మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టారని అడిగారు. కోర్బాకు వెళ్లే దారిలోని ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం నుండి కొన్ని మీటర్ల దూరంలో మృతదేహాన్ని పాతిపెట్టారు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశం 4 లైన్ల రహదారి మధ్యలో ఉంది. కోర్టు పర్మిషన్ తీసుకుని రహదారిని ఎక్కువ భాగం తవ్వకుండా కేవలం 30 మీటర్ల ప్రాంతాన్ని ఎంచుకుని ఇస్రో నుండి ఉపగ్రహ చిత్రాన్ని తెప్పించి తవ్వడం ప్రారంభించారు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి 8 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. అక్కడ నుండి చాలా ఎముకలు బయటపడ్డాయి. ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి వాటిని పరీక్ష నిమిత్తం పంపించారు. పోలీసులు పనిమనిషి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. కేస్ విచారణలో ఉంది. ప్రస్తుతం 3 జైల్లో ఉన్నారు. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే మనిషికి మనుగడ లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.